మనిషి పుట్టుకకు 9 నెలలు ఎందుకు పడుతుంది? మనిషి శరీరం చాలా కాంప్లెక్స్. ముఖ్యంగా మెదడు, నరవ్యవస్థ, గుండె, ఫేఫ్సులు లాంటి అవయవాలు పూర్తిగా అభివృద్ధి కావడానికి సరైన సమయం అవసరం. ఆ సమయం దాదాపు 9 నెలలు, 40 వారాలు. అవయవాల పూర్తి అభివృద్ధి కోసం గర్భధారణ ప్రారంభంలో బేబీ ఒక చిన్న సెల్ మాత్రమే. 1వ నెల గుండె, మెదడు మొదలు. 3వ నెల చేతులు, కాళ్ళు, ముఖ ఆకృతి. 6వ నెల వినికిడి, కదలికలు. 9వ నెల శ్వాస, నాడీ వ్యవస్థ పూర్తిగా సిద్ధం. ఇవన్నీ జరిగేందుకు 9 నెలల సమయం తప్పనిసరి. మనిషికి పెద్ద మెదడుండటం మనిషి ప్రత్యేకతే. పెద్ద మెదడు. మెదడు ఎదగడానికి ఎక్కువ పోషకాలు, ఎక్కువ రక్షణ, ఎక్కువ సమయం. అందుకే మనిషి గర్భకాలం చాలా జంతువుల కంటే ఎక్కువ. 3. తల్లి శరీరానికి భద్రత. బేబీ ఇంకా ఎక్కువ రోజులు గర్భంలో ఉంటే తల్లి నడవడం కష్టం, ప్రసవం ప్రమాదకరం. కాబట్టి బేబీ బతకగలిగే స్థాయి ప్లస్ తల్లి భద్రత, ఈ రెండింటి మధ్య సమతుల్యతే 9 నెలలు. ప్రకృతి నిర్ణయించిన సమయం. ప్రకృతి లక్షల ఏళ్ల పరిణామంలో నిర్ణయించింది. ఈ సమయానికి పుట్టితే బేబీ బ్రతకగలడు, తల్లి సురక్షితం. అందుకే 9 నెలలు ఒక బయలాజికల్ టైమింగ్. ముందే పుట్టితే ఏమవుతుంది? ఊపిరితిత్తులు పూర్తిగా ఎదగవు, రోగనిరోధక శక్తి తక్కువ, ప్రత్యేక చికిత్స అవసరం. అందుకే 37 వారాల ముందు పుట్టడాన్ని ప్రీటార్మ్ బర్త్ అంటారు.